హర్యానాలోని మారుమూల ప్రాంతంలోని రూర్కీ రెక్కాడితే కాని డొక్కాడని ఓ కుటుంబం. తండ్రి ఆటో నడిపితే తప్ప పూట గడవని స్థితి. అలాంటి పేదరికం నుంచి వచ్చిన ఓ అమ్మాయి క్రీడల్లోకి రావడమే గొప్ప. అలాంటిది ప్రపంచ ఛాంపియన్షిప్లో పతకం గెలవడం అంటే ఈ కలని నిజం చేసుకుంది మీనాక్షి ఉడా. కష్టాలను నాకౌట్ చేసి ఔరా అనిపించింది. 6 కుటుంబంలో చిన్నది మీనాక్షి. ఆటో నడిపిన రోజువారీ ఖర్చులకు ఆదాయం సరిపోకపోవడంతో మీనాక్షి తండ్రి కూలి పనులకు వెళ్ళేవాడు. ఆమె తల్లి కూడా పాలు అమ్ముతూ కుటుంబానికి సాయం చేసేది. క్రీడాకారిణిగా ఎదిగే పరిస్థితులే లేవక్కడ. కానీ బాక్సింగ్పై మీనాక్షికి ఉన్న ఇష్టాన్ని గుర్తించిన తండ్రి శ్రీకృష్ణ దిశగా ప్రోత్సహించాడు. 2013లో స్థానిక అకాడమీలో 12 ఏళ్ల మీనాక్షిని చేర్చాడు. ప్రతిరోజు సంపాదించిన మొత్తంలో కుమార్తెకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు ఉపయోగించేవాడు. ఆటపై మీనాక్షికి ఉన్న ఉత్సాహాన్ని చూసి కోచ్ విజయ్ ఉడా ఆమెను ఎంతో మద్దతుగా నిలిచాడు. శిక్షణ కోసం గ్లోవ్స్, బూట్లు ఇచ్చాడు. పట్టుదలగా శిక్షణ పొందిన ఆమె త్వరగా బాక్సింగ్పై పట్టు సాధించింది. 2014లో ఖేలో ఇండియా పాఠశాల క్రీడల్లో స్వర్ణం గెలిచి సత్తా చాటింది. 52 కేజీల దేశవాళీ పోటీల్లో స్థిరంగా రాణించడంతో మీనాక్షికి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది. ఆమె కుటుంబానికి ఓ ఆధారపు దొరికింది. 2021 జాతీయ సీనియర్ ఛాంపియన్షిప్లో 52 కేజీల విభాగంలో నిఖత్ జరీన్తో ఓరాఓరిగా పోరాడి చివరికి రజతంతో సరిపెట్టుకున్న మీనాక్షి 2022 జాతీయ క్రీడల్లో స్వర్ణంతో మెరిసింది. తర్వాత ఏడాది ప్రపంచ ఛాంపియన్షిప్లో పసిడి విజేత నితును జాతీయ ఛాంపియన్షిప్లో ఓడించింది. తాజాగా ప్రపంచ ఛాంపియన్షిప్లో పతకం నెగ్గి మరో మెట్టు ఎక్కింది మీనాక్షి. పేద కుటుంబం నుంచి వచ్చింది, కానీ బాక్సింగ్ అంటే ఆమెకు ఉన్న ఇష్టమే ఇక్కడి దాకా తీసుకొచ్చింది. మిగిలిన బాక్సర్లతో పోలిస్తే మీనాక్షి త్వరగా నేర్చుకుంటుంది, కఠోర సాధన చేసేది అని కోచ్ విజయ్ తెలిపాడు. ఒకవైపు బాక్సింగ్ కొనసాగిస్తూనే మీనాక్షి డిగ్రీ చదువుతుంది. చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే ఎవరైతే పట్టుదలతో చేసే పని మీద ధ్యాస పెట్టుకుని చేస్తారో వాళ్ళు ఆటల్లో కావచ్చు, చదువుల్లో కావచ్చు, ఏ రంగంలోనే సరే స్థిరపడతారు.